నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. భర్త కుమారుడితో కలిసి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత తన బిడ్డ కవితను చూసి భావోద్వేగానికి లోనైన కేసీఆర్. నిరుపేదలకు అండగా నిలుస్తున్న ఇందిరమ్మ పథకాలు రానున్న రోజుల్లో రూరల్ నియోజకవర్గానికి 20,000 ఇళ్లు నిర్మిస్తాం. సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. నిజం గెలిచింది, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. గుమ్మడికాయలతో దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానించిన కవిత కుటుంబ సభ్యులు. కేటీఆర్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన కవిత. ఉమ్మడి జిల్లాలో ఘనంగా శ్రీ ధ్యాన్ చంద్ జయంతి వేడుకలు. నగరంలో ఎస్బీఐ ఆధ్వర్యంలో ఫిట్నెస్ వాగ్దానం చేసిన సిబ్బంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సమాయత్తం కావాలి. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి. హైదరాబాద్ లో రెండవ రోజు 12 CNC ఎక్సో కేబుల్ టీవీ ప్రదర్శన. పాల్గొని తిలకించిన జిల్లా కేబుల్ ఆపరేటర్లు. జిల్లాను వెంటాడుతున్న విషజ్వరాలు. డెంగ్యూ డేంజర్ బెల్స్ తో ఆందోళన చెందుతున్న జనాలు. కిక్కిరిస్తున్న ప్రభుత్వ ప్రైవేటు దవాఖానాలు. పెళ్లి భోజనంలో మటన్ ముక్కలు లొల్లి. మటన్ ముక్కలు తక్కువ వచ్చాయని వరుడి బంధువుల గొడవ. పరస్పరం రాళ్ల కర్రలతో దాడులు. పలువురికి గాయాలు. కార్యకర్తలకు అండగా నిలుస్తాం. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. వేల్పూర్ మండలంలో కాంగ్రెస్ కార్యకర్తలను పరామర్శించిన విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి. కేసీఆర్ తన బిడ్డ కవితను చూడగానే తండ్రి కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రి పాదాలకు కవిత నమస్కరించారు. బిడ్డను ఆప్యాయంగా గుండెలకు హత్తుకొని ఆశీర్వదించారు. కేసీఆర్ హైదరాబాద్ లో తన బిడ్డ కవితను చూడగానే కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రి పాదాలకు కవిత నమస్కరించారు. బిడ్డను ఆప్యాయంగా గుండెలకు హత్తుకొని ఆశీర్వదించారు. ఎర్రవెల్లి నివాసానికి కవిత తన భర్త కుమారుడితో కలిసి ఇవాళ మధ్యాహ్నం వెళ్లారు. ఈ సందర్భంగా కవితకు దిష్టి తీసి స్వాగతం పలికారు. అక్రమ నిర్బంధం నుంచి బయటకు వచ్చిన బిడ్డను చూడగానే కేసీఆర్ ముఖంలో ఆనందం కనిపించింది. చాలా కాలం తర్వాత ఉత్సాహంతో అధినేత కేసీఆర్ ఉన్నారు. తమ అధినేత సంతోషంలో పార్టీ నాయకులు సిబ్బంది భాగస్వామ్యం అయ్యారు. కవిత రాకతో ఎర్రవెల్లి కేసీఆర్ నివాసం ఎంతో సంతోషంతో వెల్లివిరిసింది. కవిత వెంట మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదలు సుఖశాంతులతో జీవిస్తున్నారని, ప్రజాపాలనలో ఆడబిడ్డలకు అన్ని వసతులు ప్రభుత్వం కల్పిస్తుందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలో రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రూరల్ నియోజకవర్గంకు చెందిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సకాలంలో అమలు చేసిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. మొట్టమొదట మహాలక్ష్మి ద్వారా మహిళలకు ఉచిత బస్సు, గృహజ్యోతి ద్వారా ఉచిత కరెంటు, ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు అందిస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. అదేవిధంగా 200 యూనిట్లకి మనం కరెంటు కూడా ఫ్రీ ఇస్తున్నాం. అదేవిధంగా ఎక్కడైనా ఒక దగ్గర రాకుండా కూడా ఇప్పుడు లింక్ వస్తుంది, అయిపోతుంది. అది పెద్ద ప్రాబ్లం లేదు. లక్షల మందికి ఇచ్చినాం, ఒకరిద్దరికి ఇచ్చుడు లెక్క కాదు. కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అవుతాయి. అది కాకుండా ఇవాళ సిలిండర్ కూడా 500 రూపాయలకి మనం ఇస్తున్నాం. 22 లక్షల మంది రైతులకు ఏకకాలంలో 2 లక్షల పంట రుణాలు మాఫీ చేసిన ఘనత ఒక కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని, నిరుపేదలకు రూరల్ నియోజకవర్గంలో 5 ఏళ్లలో 20,000 ఇళ్లు కట్టిస్తామని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి భరోసా కల్పించారు. ఇవాళ రైతులకు కూడా
22 లక్షల మంది రైతులకు 2 లక్షల రూపాయల రుణాలకు మనం మాఫ్ చేసినాం. ఇంకా మిగతా వారికి కూడా ఇంకొక 2-3 నెలలు మనం మాఫ్ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా వచ్చే వానాకాలం పంటలు పండుతా ఉన్న ఒక నెల రోజులు మనకు పంటలు చేతికి వస్తాయి. 500 రూపాయల బోనస్ సన్న వడ్లకు ఇస్తున్నాం మనం. అంటే ఇప్పుడు 2300 వడ్లు ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది, మనకు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి అప్పుడు చెప్పిన మాట మీదకి వెళ్ళి ఇంకొక 500 రూపాయలు కలిపి 2800 క్వింటాలకు మనం వడ్లకు ఇస్తున్నాం. హైదరాబాద్లోని గచ్చిబౌల్ ఇన్వెస్టర్ కనెక్ట్ వర్క్ షాప్ ను ఇంటర్నేషనల్ స్టార్టర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2వ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ ప్రదర్శనను నిజామాబాద్ కేబుల్ ఆపరేటర్లు తిలకించారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన కేబుల్ టీవీ ఇంటర్నెట్ డిజిటల్ స్టార్టప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ ప్రదర్శనగా 2వ రోజు జరిగింది. నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల నుండి కేబుల్ ఆపరేటర్లు వచ్చి ఈ ప్రదర్శనను తిలకించారు. జీటీపీఎల్ కంపెనీతో పాటు వివిధ కంపెనీలకు చెందిన ఫైబర్ బ్రాండ్, ఇంటర్నెట్, కేబుల్ డిజిటల్ కు సంబంధించిన సాంకేతిక రంగాలలో వస్తున్న మార్పులు, వాటి గురించి ప్రదర్శనలో సందర్శకులకు వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సమాయత్తం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి పార్థసారథి సూచించారు. ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లను పగడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈఓలు, డీపీఓలు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి మాట్లాడుతూ వచ్చే 4-5 నెలల వ్యవధిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ముందుగా 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని, అనంతరం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, చివరగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై పగడ్బందీగా దృష్టి కేంద్రీకరించాలని, జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు ఏర్పాట్లను నిశితంగా పర్యవేక్షణ జరపాలని సూచించారు. శాసనసభ, పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే పార్టీలకు అతీతంగా జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు సున్నితత్వంతో కూడుకొని ఉంటాయని, ఏమాత్రం అజాగ్రత్తలకు తావివ్వకుండా, ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కమిషనర్ హితవు పలికారు. ఓటరు జాబితా రూపకల్పన, పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ వంటి ప్రక్రియలను తక్షణమే చేపట్టి నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలన్నారు. సెప్టెంబర్ 6న ఓటరు జాబితా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువరించి అభ్యంతరాలు స్వీకరించాలని, సెప్టెంబర్ 21న తుది ఓటరు జాబితాను వెలువరించాల్సి ఉంటుందన్నారు. తుది ఓటరు జాబితా వెలువరించడానికి ముందే క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, ఏవైనా మార్పులు చేర్పులకు సంబంధించిన అభ్యర్థనలు వస్తే వాటిని పరిశీలించి ఓటరు జాబితాలు చేర్చే అధికారం కేవలం ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. ఏ చిన్న పొరపాటుకు కూడా ఆస్కారం లేకుండా ప్రతి దశలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్లక్ష్యానికి తావివ్వకూడదని జాగ్రత్తగా సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరన్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, జడ్పీ సీఈఓ ఉషా, డీపీఓ తరుణ్ కుమార్, ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, రాజాగౌడ్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా, మెదడువాపు మొదలైన వ్యాధుల నియంత్రణతో పాటు ప్రజలు దోమలు వ్యాపించకుండా అవగాహన కలిగి ఉండాలని నలంద డిగ్రీ కళాశాల ఆరోగ్య విద్యా బోధకులు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పట్టణ ఆరోగ్య కేంద్రం అర్సపల్లి పరిధిలోని నలంద డిగ్రీ కళాశాల ఖలీల్వాడి నందు సీజనల్ వ్యాధులపై ఆరోగ్య అవగాహన సదస్సును నిర్వహించారు. జరిగినట్లు జిల్లా ఆరోగ్య విద్యా బోధకులు ఘన్పురం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం, చికిత్స కన్నా నివారణ మిన్న, దోమల నియంత్రణ ద్వారా దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటూ దోమల ద్వారా వ్యాపించే మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడువాపు మొదలగు వ్యాధుల నియంత్రణతో పాటు ప్రజలందరూ దోమల ద్వారా వ్యాపించే ప్రాణాంతక వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ముఖ్యంగా డయేరియా, అతిసార, టైఫాయిడ్, నీళ్ల విరోచనాలు ఇలాంటి వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా అంటువ్యాధులు, జీవనశైలి వ్యాధులు, పోషక ఆహారం, రక్తహీనత, వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు శుభ్రత, స్వచ్ఛమైన త్రాగునీరు, పరిసరాల పరిశుభ్రత, ముఖ్యంగా పోషక ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక పెరిగే అనేక వ్యాధులను దూరం చేపెట్టవచ్చని మరియు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ స్వప్నతో పాటు అరసపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం నుండి స్వరూప, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. 5.5 నెలల తరువాత హైదరాబాద్ లో అడుగుపెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అపూర్వ స్వాగతం లభించింది. మంగళవారం నాడు జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవిత బుధవారం నాడు మధ్యాహ్నం తన సోదరుడు మాజీ మంత్రి కేటీఆర్, ఆమె భర్త అనిల్ కుమార్, ఆదిత్య ఇతర బీఆర్ఎస్ నాయకులతో కలిసి హైదరాబాద్ కు పయనమయ్యారు. సాయంత్రం 5:30 హైదరాబాద్ కు చేరుకున్న ఎమ్మెల్సీ కవితకు శంషాబాద్ విమానాశ్రయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు.
కేసీఆర్ జిందాబాద్, బీఆర్ఎస్ జిందాబాద్, జై తెలంగాణ నినాదాలు మారుమోగాయి. భారీ ర్యాలీతో బంజారా హిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. తన నివాసం వద్ద కార్యకర్తలు బాణసంచాలు కాల్చి స్వాగతం పలికారు. తన నివాసం వద్ద కార్యకర్తలకు అభిమానులు అభివాదం ఇంటికి చేరుకున్న ఎమ్మెల్సీ కవిత తన తల్లి శోభమ్మకు పాదాభివందనం చేసి ఆత్మీయ ఆలింగనం చేశారు. ఈ కార్యక్రమంలో వారు భావోద్వేగానికి లోనయ్యారు. అదే సమయంలో తన సోదరుడు కేటీఆర్ కు ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నిజం గెలిచిందని, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని స్పష్టం చేశారు. ఈ కష్ట సమయంలో కేసీఆర్ కు తనకు తన కుటుంబానికి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఎటువంటి తప్పు చేయని తాను కడిగిన ముత్యంలా బయటికి వస్తాను అన్న విశ్వాసం మొదటి నుంచి తనకు ఉందని తెలిపారు. ప్రజల సమస్యలపై ప్రజాక్షేత్రంలో తాను కొట్లాడుతూనే ఉంటానని చెప్పారు. నేను ఏ తప్పు చేయలేదు, ఎప్పటికైనా న్యాయం గెలిచి తీరుతుందని, నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఏదో ఒక రోజు నిజమేంటనేది తెలుస్తుంది. ఆ రోజు వరకు నా పోరాటం ఆగదు. కేసీఆర్ నాయకత్వంలో పోరాడుతా, ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తా. ఇక నుంచి బీఆర్ఎస్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటా. ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటపడతా అనే నమ్మకం, విశ్వాసం రెండూ నాకున్నాయి అని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాం. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో కూడా పాల్గొంటాం. అల్టిమేట్ గా ఏ తప్పు చేయనటువంటి నేను కడిగిన ముత్యంలా ఈ అపవాదులన్నిటి నుంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకున్నది. థ్యాంక్ యూ. కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటానని రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి భరోసా ఇచ్చారు. బేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ గ్రామంలో పలు బాధిత కుటుంబాలను తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి పరామర్శించారు. కాంగ్రెస్ కార్యకర్త జాపీర్ రమేష్ సోదరుడు జాపీర్ మహేష్ ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన మహేష్ కుటుంబానికి భార్య, కూతురికి 25,000 రూపాయలు నగదు ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఇటీవలే అనారోగ్యంతో చిన్న వయసులో మరణించిన ఆది సురేష్ వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇచ్చి అండగా ఉంటానని అన్నారు. వీరి వెంట వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గుడాల మోహన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టక్కూరి గంగాధర్, సొసైటీ డైరెక్టర్ నర్సారెడ్డి లింగేశ్వర్, రెడ్ క్రాస్ సొసైటీ డివిజన్ మెంబర్ అంకన్న, రాజశేఖర్, నెహ్రూ, చేపూర్, చిన్నారెడ్డి, ఆది చిన్న, ముత్తెన్న, నోముల గంగాధర్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. విషజ్వరాలు వెంటాడుతున్నాయి. డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. సీజనల్ వ్యాధులు ఉమ్మడి జిల్లా ప్రజలను వణికిస్తోంది. వాతావరణ మార్పులు ఒకవైపు, పారిశుద్ధ్యం లోపం మరోవైపు ప్రజలను రోగాల పాల్చేస్తున్నాయి. జ్వరం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పు అంటూ జనం దవాఖానలు ఆశ్రయిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు 415 డెంగ్యూ కేసులు నమోదు కాగా ఒక్క ఆగస్టు నెలలోనే 269 కేసులు నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెలలో అత్యధికంగా ఇందల్వాయ్ పీహెచ్సీ పరిధిలో 54, ముదక్పల్లి పీహెచ్సీ పరిధిలో 50 కేసులు, ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ పురపాలక సంస్థలో 165 కేసులు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లా విష జ్వరాలతో అతలాకుతలమవుతున్నారు. రామారెడ్డి, సదాశివ్ నగర్, లింగంపేట్, పిట్లం తదితర మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు వైరల్ ఫీవర్తో సతమతమవుతున్నారు. గాంధారి మండలంలోని కొన్ని తాండాలు మంచం పట్టాయి. సదాశివ్ నగర్ మండలంలోని ఇటీవల విషజ్వరంతో 3 మృతి చెందిన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం లోపం ప్రజలకు రోగాల పాలన చేస్తుంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా చెత్తా చెదరం పేరుకుపోయింది. దోమలు విజృంభిస్తున్నాయి. నెల రోజుల నుంచి ఆయా గ్రామాల్లో ప్రజలు మంచాన పడుతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. విషజ్వరాలు ప్రైవేటు దవాఖానాలకు కాసులుగా కురిపిస్తున్నాయి. జ్వరం, డెంగ్యూ బాధితులతో ప్రైవేటు దవాఖానాలు కిటకిటలాడుతున్నాయి. కొన్ని దవాఖానాల్లో వైరల్ ఫీవర్తో వచ్చిన రోగులకు అవసరం ఉన్నా లేకపోయినా ప్లేట్లెట్స్లు ఎక్కిస్తున్నారు. దీంతో రక్త కణాలకు డబ్బులు కట్టలేక రోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న గోవూరు భూమన్నకు కుర్మ సంఘం అండగా నిలుస్తోందని జిల్లా కుర్మ సంఘం అధ్యక్షులు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు అన్నారు. మోస్రా మండలం గోవూరుకు చెందిన కుర్మ భూమన్నకు కాలు ఇన్ఫెక్షన్ అయి మనోరమ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు చికిత్స కోసం 4 లక్షలు ఖర్చు చేశారు. ఇంకా 3 లక్షలు అవసరం ఉండటంతో జిల్లా కుర్మ సంఘం స్పందించి జిల్లా అధ్యక్షులు కేశవేణు స్వంతంగా 11,000 ఆర్థిక సహాయాన్ని
భూమన్నకు అందజేశారు. అలాగే జిల్లా కుర్మ సంఘం తరఫున 25,000 నగదు భూమన్నకు ఆర్థిక సహాయం చేసినట్లు ఆ సంఘం నాయకులు గణేష్ తెలిపారు. కులబాంధవుడు గోగూరు వాసి పేరు భూమన్న, భూమన్న తనకి కాలు ఇన్ఫెక్షన్ అయ్యి బాగా అవస్థయి గత 4 రోజుల నుంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు అవుతున్న సంగతి మా జిల్లా కుర్మ సంఘం అధ్యక్షులు గౌరవ కేశవయ్యన్న గారు తెలుసుకొని వెంబటి వాళ్ళకు తక్షణ సాయం కింద తన సొంత డబ్బులు ఒక 11,000 సంఘం నుంచి ఒక 25,000 రూపాయలు అంటే 37,000 రూపాయలు తక్షణం ఇప్పించడం జరిగింది. జీవన శైలిలో ఆరోగ్యంగా ఉండటానికి శారీరక శ్రమ ఎంతో అవసరమని ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ విజయ్ కుమార్ సాహు అన్నారు. శ్రీ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం 29 ఆగస్టున నేషనల్ స్పోర్ట్స్ డేగా జరుపుకుంటున్నామని భారత ప్రభుత్వం తలపెట్టిన ఫిట్నెస్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం నిజామాబాద్ ఆధ్వర్యంలో వాగ్దాన్ చేపట్టారు. రుక్మిణి చాంబర్ నుండి పులంగ్ చౌరస్తా వరకు వైట్ టీషర్ట్ ధరించి వాగ్దాన్ చేశారు. ఈ సందర్భంగా ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ విజయ్ కుమార్ సాహు మాట్లాడుతూ మన జీవన శైలిలో ఆరోగ్యంగా ఉండడానికి శారీరక శ్రమ ఎంతో అవసరమని, తద్వారా మన జీవన శైలి మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా నిత్యం ఎంతో మంది ఉద్యోగులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు. కేవలం ఉద్యోగులు పాల్గొనడమే కాకుండా తమ కస్టమర్లు కూడా ఫిజికల్ ఫిట్నెస్ మెరుగుపరుచుకోవడానికి చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నగరంలోని స్టేట్ బ్యాంక్ సిబ్బంది, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణ ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ సెక్రటరీని మన భారత జాతీయ ప్రభుత్వము ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఇవాటి నుంచి జాతీయ క్రీడా సప్తాహం అంటే వారం రోజులు క్రీడలు పట్ల అన్ని రకరకాల క్రీడల కార్యక్రమాలు జరపాలి. దానిలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంఘ సంస్థలు అందరూ ఇందులో భాగంగా పాల్గొనాలి. మన డీజీఎం గారు విజయ్ కుమార్ సాహు గారు ఇచ్చిన దాని మేరకు ఫిట్ ఇండియా అంటే మనం ఆరోగ్యంగా ఉంటే ఇండియా బాగుపడుతుంది. కాబట్టి దానికి అనుగుణంగా ఏం చేయాలి, క్రీడలు మనం అలవర్చుకోవాలి. ఒక వాకింగ్, రన్నింగు, లేకపోతే వాలీబాల్, ఎటువంటి రంగం. అప్పటి వరకు ఆ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వధువరులను పెళ్లికి వచ్చిన అతిథులు నిండు మనస్సుతో ఆశీర్వదించారు. ఇప్పటి వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత మొదలైంది ముక్కల లొల్లి. భోజనంలో మటన్ ముక్కలు తక్కువగా వచ్చాయంటూ జరిగిన గొడవలో ఇరు పక్షాలకు చెందిన 8 మందికి గాయాలైన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని నవీపేట్లోని ఓ ఫంక్షన్ హాల్లో మండల కేంద్రానికి చెందిన వధువుకు నందిపేట్ మండలంలోని బాద్గునకు చెందిన వరుడితో పెళ్లి జరిగింది. తర్వాత జరిగిన పెళ్లి భోజనంలో తమకు మటన్, చికెన్ సరిగ్గా వడ్డించడం లేదని వరుడి తరఫున బంధువులు గొడవకు దిగారు. ముక్కలు తక్కువగా వేస్తున్నారంటూ పెళ్లి కూతురు తరఫున బంధువులతో వాదనకు దిగారు. చిన్నగా మొదలైన గొడవ కాస్త ఒక్కసారిగా పెద్దదిగా మారింది. దీంతో అటు వధువు ఇటు వరుడు తరఫున చెందిన ఒకరికొకరు పిడిగుద్దులు కుదిపించుకున్నారు. అంతటితో ఆగకుండా కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘటనలో ఇరు పక్షాలకు చెందిన 8 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని మొదట నవీపేట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ వైద్యుల సూచనల మేరకు మెరుగైన చికిత్స కోసం 108లో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కాగా ఫంక్షన్ హాల్లో బయట ఉన్న రోడ్డుపై సైతం ఇరు పక్షాలకు దాడులు చేసుకున్న న్యూసెన్స్ చేయడంతో అక్కడ వీధుల్లో ఉన్న కానిస్టేబుల్ రాజేష్ ఫిర్యాదు మేరకు ఇరు వర్గాలకు చెందిన పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వినయ్ తెలిపారు. నగరంలోని విశ్వ హిందూ పరిషత్ హనుమాన్ మందిరంలో శివ పంచాయతన నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపనను ఘనంగా ప్రారంభం చేశారు. సంజీవయ్య కాలనీలో ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్ హనుమాన్ మందిరంలో శివ పంచాయతన నవగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం మొదటి రోజు ఘనంగా నిర్వహించారు. మహాగణపతి పూజ, స్వస్తి, పుణ్యావచనము, గోపూజ, ధ్వజారోహణం, యాగశాల ప్రవేశం చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. యజ్ఞం వివేక్ శర్మ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. మరియు శివ పంచాయతీ విగ్రహాల ప్రతిష్టాపనకు సహకరించినటువంటి ఎమ్మెల్యే సూర్యనారాయణ గారికి మరియు వివేక్ శర్మ పంతులు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. రెంజల్ మండలం కల్యాపూర్లో ఘనంగా మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి అయేషా ఫాతిమా జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. రెంజల్ మండలంలోని కల్యాపూర్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి అయేషా ఫాతిమా జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ మండల నాయకులు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల నాయకులు కాశం సాయిలు మాట్లాడుతూ అయేషా ఫాతిమా ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఆమెకు భగవంతుడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూమారెడ్డి, తెలంగాణ శంకర్, బీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్ కుమార్, ప్రవీణ్, ముఖి తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు యువ నాయకులు ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో మరియు మా అధ్యక్షుడు భూమిరెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు శంకరన్న ఆధ్వర్యంలో పిల్లలకు బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. కేక్ కట్ చేసి పిల్లలకు స్వీట్లు పంచడం జరిగింది. ఎందుకంటే ఆయుష ఫతిమా మేడం గారు చాలా సందర్భాలలో అందరికీ సేవ చేస్తూ మొన్న గత ఎన్నికల్లో మేము కొంచెం స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. మళ్ళా భగవంతుడు వాళ్ళ కుటుంబానికి మా ఎమ్మెల్యే గారు శిఖిలన్న గారికి సహకరించి ఫ్యూచర్లో మళ్ళా ఇదే స్థానంలో రావాలని మేము కల్లేపూర్ గ్రామ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాము. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆమెకు 100 సంవత్సరాలు 100 ఆరోగ్య. ప్రభుత్వ ఐటీఐలో ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో నిర్వహించిన జాబ్ మేళాకు నిరుద్యోగుల నుండి మంచి స్పందన లభించిందని వరుణ్ మోటార్స్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ హెడ్ మారుతి తెలిపారు. నిజామాబాద్ నగరంలోని ఐటీఐలోని ఎంప్లాయ్మెంట్ వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. మారుతి కంపెనీలో 3 రాష్ట్రాల్లో 20,000 మంది ఉపాధి పొందుతున్నారని హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మారుతి పేర్కొన్నారు. ఈ రోజు నిర్వహించిన జాబ్ మేళాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన నిరుద్యోగులకు ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసినట్లు తెలిపారు. నా పేరు మారుతి. సో హెచ్ఆర్ డిపార్ట్మెంట్, నాతో పాటు మా కొలీగ్ సాకేశ్వర్ ఉన్నారు. సో మేము ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో జాబ్ మేళాకి అటెండ్ అయ్యాము. సో మా కంపెనీ వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇండియా లెవెల్లోనే బిగ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ, బిగ్ కంపెనీ. సో ఇక్కడ ఏంటంటే కార్ సెల్లింగ్ అండ్ సర్వీస్ రెండు చేస్తాం. ఓవరాల్ నిజామాబాద్ అండ్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ ఓవరాల్ మనకు మ్యాన్ పవర్ వచ్చి 800 మ్యాన్ పవర్ ప్లస్లో ఉన్నారు. రైతులకు ఎలాంటి షరతులు లేకుండా పంట రుణమాఫీ చేయాలని ఆర్మూర్ సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. రైతులకు ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి పల్లపు వెంకటేష్, పట్టణ కార్యదర్శి కుతాడి ఎల్లయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు భూమన్న, రవి తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలోనే మరి ఏదైతే ఏకకాలంలో ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని రాష్ట్రంలోనికి వచ్చే ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పినట్టు హామీ నిలుపుకోలేకపోయింది. మరి ఏదైతే 3 దఫాలుగా చెప్పిండు 15 ఆగస్టు కల్లా మొత్తం ఇస్తా అని చెప్పిండు. కానీ 15 ఆగస్టు పోయింది, ఇప్పటి వరకు కొందరికి రైతులకు మరి బ్యాంకులలో డబ్బులు పడ్డటువంటి పరిస్థితి లేదు. ఫస్ట్ దఫానేమో 1,00,000 రూపాయలు ఇస్తాము, మళ్ళీ సెకండ్ దఫా 1,50,000, మూడో దఫా 2 లక్షలు ఇస్తామని చెప్పింది. ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. ఆర్మూర్ మండలంలోని చేపూర్లో దత్తసాయి ఆలయంలో శ్రావణ మాసం చివరి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల దత్తసాయి ఆలయంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి గురువారం దత్తసాయి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు, హారతి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు దాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు కమిటీ సభ్యులను సంప్రదించాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన 4 డిఏలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కార్యవర్గం డిమాండ్ చేసింది. జిల్లా కేంద్రంలో పెన్షనర్ల సంఘం భవనంలో పెన్షనర్ల సమావేశం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షులు బోజారావు మాట్లాడుతూ ఇప్పటి వరకు 4 డిఏలు 2 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నాయని, దీని మూలంగా రిటైర్ ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. అదేవిధంగా పీఆర్సీ కమిటీని వెంటనే రిపోర్టు విడుదల చేసేలా 30% ఫిట్నెస్ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ మదన్ మోహన్, జిల్లా కోశాధికారి ఈవి నారాయణ, ఉపాధ్యక్షులు వీరయ్య, జిల్లా నాయకులు వెంకట్రావు, శిల్ప హనుమన్లు, సుజన, ప్రసాదరావు, రాధాకృష్ణ, శిల్పలింగం తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో వీధి కుక్కలు దాడితో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పట్టణంలోని పోచమ్మ గల్లీలో చిన్నారిపై కుక్కలు దాడి చేసిన ఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ పోచమ్మ గల్లీలో కుక్కల బెడత తీవ్రంగా పెరిగిందని, కాలనీలో బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొందని అన్నారు. అధికారులు స్పందించి కుక్కల నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. నల్లవర్ష 13 ప్లాట్ల పిల్ల మంగళవారం సాయంత్రం 5-5:30కి ఇట్లా కుక్కలు దాడి చేసినాయి. అయితే కౌన్సిలర్ కూడా చెప్తే చూస్తా అన్నాడు. మరి ఇంకా వేరే పిల్లలకు హాని జరగకుండా చూడాలని మున్సిపాలిటీ నుంచి చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం.
ఎందుకంటే వాళ్ళ అయినా పిల్లలే ఇట్లా పిల్లలకి చేతికి ఈ చెవు కాడ మొత్తం ఇట్లా నెత్తికి మొత్తం ఇది చేసింది. ఇంకా ఏంటంటే వేరే పిల్లలకు కాకుండా చూడాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే చిన్నపిల్లలు బయట వెళ్తారు, తిరుగుతారు, చేస్తారు. రైతులందరికీ రుణాలను వెంటనే మాఫీ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజు స్థానిక నిజామాబాద్ ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఆర్డీఓ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఆగస్టు 15 వరకు రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని ప్రకటించి 31,000 కోట్ల రూపాయలకు గాను 18,000 కోట్ల రూపాయలు మాత్రమే నిధులను విడుదల చేయడంతో అనేక మంది రైతులు రుణమాఫీ కాక అధికారుల చుట్టూ తిరుగుతూ తీవ్రమైన మానసిక వేదనతో ఆందోళన చెందుతున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సుజాత, నగర నాయకులు కటారి రాములు, నల్వాల నర్సయ్య మరియు కృష్ణ, సతీష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే 31,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీకి అవసరం ఉన్నాయని ప్రకటించి కేవలం 18,000 రూపాయల్లో మాత్రమే విడుదల చేయటంతో అనేక మంది రైతులు ఈరోజు తమ రుణాలు మాఫీ కాక బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగి తీవ్రమైనటువంటి మానసిక వేదనకు ఆందోళనకు గురవుతా ఉన్నారు. ప్రధానంగా నిధులు తక్కువ విడుదల చేశారనే పేరుతో ఈరోజు చిన్న చిన్న కారణాలను చూపెట్టి ప్రభుత్వం నిర్ణయించినటువంటి నిబంధనల మేరకే రుణాలు మాఫీ అవుతున్నాయనే పేరుతో రైతులను తిప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్ పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ కంటేశ్వర్ మండల అధ్యక్షుడు రోషన్ లాల్ భోరా ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బీఆర్ఎస్ శివప్రసాద్ భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా సభ్యత్వ నమోదు నిర్వహించడం జరుగుతుంది. ఈ సభ్యత్వ నమోదులో ప్రతి ఒక్క కార్యకర్త నూతన ఉత్తేజంతో పాల్గొనాలని, నిజామాబాద్ అర్బన్లో 60,000 సభ్యత్వ నమోదు చేయించాలని వారు తెలపడం జరిగింది. మండల అధ్యక్షుడు రోషన్ లాల్ భోరా మాట్లాడుతూ అత్యధిక సంఖ్యలో సభ్యత్వ నమోదు చేసి జిల్లాలో నంబర్ 1 గా మండలంగా నిలుస్తామని, దానికి ఈ కార్యకర్తల ద్వారా పనిచేస్తామని, ఈ సభ్యత్వ నమోదు అని దిగ్విజయంగా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు నాగొల్ల నారాయణ, కోడూరు నాగరాజు, కార్పొరేటర్ ఆకుల శ్రీనివాస్, సాయిరాం, దేవరాజ్, నరేష్, బొబ్బిలి వేణు, దొంతుల రవి, షీలా, శ్రీనివాస్, తారక్, వెన్ను, రత్న, మేకల సాయి, ప్రవీణ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఏదైతే ఇందూర్ నగరంలోని ఈరోజు కంటేశ్వర్ మండలంలో కార్యశాల నిర్వహించడం జరిగింది. ఈ కార్యశాలలో భారతీయ జనతా పార్టీ రాబోయే రోజులలో ఇచ్చినటువంటి టార్గెట్ని, మెంబర్షిప్ టార్గెట్ని రీచ్ అవ్వడం జరుగుతూ ఉంది. అలాగే భారతీయ జనతా పార్టీ నగరంలో 80,000 సభ్యత్వాన్ని పూర్తి చేసుకొని ఏదైతే తెలంగాణలో నంబర్ 1గా ఉంటుందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యశాలలో అనేక సంస్థాగత విషయాలు, అనేక విషయాల మీద చర్చ జరిగింది. కార్యకర్తలు ఎలా మెంబర్షిప్ చేయాలి, ఆన్లైన్ మెంబర్షిప్ అనే విషయంలో శిక్షణ ఇవ్వడం జరిగింది. వేల్పూర్ మండలంలోని పచ్చలడుకుల గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యవార్లు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు అయ్యవారి ఇంటి వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం అష్టమి తిథి తర్వాత వచ్చే 3వ రోజు చిన్ని కృష్ణుడికి బారసాల కార్యక్రమం నిర్వహించి అనంతరం చిన్ని కృష్ణుడిని షావలో గ్రామంలో వీధి వీధిన తిరుగుతూ ఉత్సవం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రధాన వీధుల గుండా షావ తిరుగుతున్న సమయంలో భక్తులు అయ్యవారికి సాహిత్యం ఇస్తూ వారి మొక్కులు తీర్చుకుని చిన్ని కృష్ణుని దీవెనలు పొందడం జరుగుతుంది. షావ అనంతరం గ్రామ మధ్యంలో హనుమాన్ టెంపుల్ వద్ద ఉట్ల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఉట్ల కార్యక్రమంలో యువకులు అధిక సంఖ్యలో పాల్గొని కొత్త ఎత్తున కట్టిన ఉట్టిని పగలగొట్టి అందులో పాలను సేవించి విజయోత్సవాలు చేసుకుంటారని చెప్పారు. ఈ సంవత్సరం ముదిరా సంఘం యువకులు ఉట్టి ఉత్సవం కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఈ ఉత్సవంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, అయ్యవారు, పూజారులు, మారుతి భజన మండలి సభ్యులు, ముదిరా సంఘం సభ్యులు, వివిధ సంఘాల సభ్యులు, భక్తులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. బోధన్లో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా ఆలయంలో వేద పండితులతో గణపతి హోమం, చండీ హోమం, కుంకుమ పూజలు నిర్వహించడం జరిగింది. ఆర్యవైశ్యులు కులదైవమైన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వార్షికోత్సవ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కొత్త రాజేశ్వర్, అధ్యక్షులు గంజి వెంకటేశం, ప్రధాన కార్యదర్శి కండాల రమేష్, కోశాధికారి పబ్బ మురళి, చిదురు ప్రదీప్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. నిర్వహించబడుతుంది. ఈ వార్షికోత్సవంలో భాగంగా మొదట గణపతి పూజ, మహదాశీర్వచనం, తర్వాత అమ్మవారికి కుంకుమార్చన, అలంకరణ జరిగిన తర్వాత ఇప్పుడు నిర్వహించబడేది గణపతి హోమము మరియు చండీ హోమము. ఈ రెండు కార్యక్రమాలు ముగిసిన తర్వాత మరి ఆయుష్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరాలను వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని ఆయుష్ విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ నారాయణరావు అన్నారు. రుద్రూర్ మండలం పొతంగల్ గ్రామంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో వృద్ధాప్య వైద్య శిబిరంను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఆయుష్ విభాగం అధికారి డాక్టర్ నారాయణరావు పాల్గొని ప్రారంభించారు. మొదట ధన్వంతరి విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం వైద్య సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ నారాయణరావు మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులు, చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులు, అర్షములకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేష్, డాక్టర్ ఆకుల రాధిక, కళ్యాణ్, డాక్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలో ఆదర్శ పాఠశాలలో తెలుగు భాష మరియు క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో తెలుగు భాష దినోత్సవం మరియు క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గిడుగు రామ్మూర్తి మరియు ధ్యాన్ చంద్ల జన్మదినాన్ని పురస్కరించుకుని వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, కవితల పోటీలను నిర్వహించారు. క్రీడా దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలు, మాస్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ గంగా ప్రసాద్, పీడీ కిషన్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు స్థానిక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు జక్కం అశోక్ మాట్లాడుతూ ముందుగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. అనంతరం బుట్టికొట్టే వేడుకలు నిర్వహించగా యువత పోటీ పడ్డారని చెప్పారు. సాంస్కృతిక సాంప్రదాయాలను అనుసరించి శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరిగాయన్నారు. అనంతరం గెలుపొందిన విజేతను గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు ప్రవీణ్ ఆచార్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు జక్కం అశోక్, ఉపాధ్యక్షుడు నూతుల రాజేందర్, కోశాధికారి దడవే అశోక్, కార్యదర్శి పుప్పాల రాజ్, ఉప కార్యదర్శి కడపండి రాజేశ్వర్, చెక్ పవర్ జక్కం పృథ్వీరాజ్, సలహాదారుడు హరీష్ గౌడ్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రైతు పంట రుణమాఫీకి సంబంధించి కుటుంబ సభ్యుల నిర్ధారణ సర్వేను మండల వ్యవసాయ అధికారి నిర్వహించారు. సిరికొండ మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతు పంట రుణమాఫీ సంబంధించి కుటుంబ సభ్యుల నిర్ధారణ కొరకు మండలంలోని హుసేన్ నగర్ గ్రామంలో సర్వే చేశారు. మండలంలో కుటుంబ సభ్యుల నిర్ధారణ కొరకు మొదటి విడతలో భాగంగా 732 రైతులు డేటా ఇవ్వడం జరిగింది. గ్రామాల వారీగా వ్యవసాయ శాఖ అధికారులు సర్వే పూర్తి చేసి నివేదికపై అధికారులు సమర్పించారు. మండల వ్యవసాయ అధికారి టి నర్సయ్య వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి టి నర్సయ్య, ఏఈఓలు కృష్ణారెడ్డి, మోహన్, నిఖిల్ మరియు రైతులు పాల్గొన్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా K6 GTPL ఛానల్ సామా బ్రాడ్బ్యాండ్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం సెప్టెంబర్ 6వ తేదీన ఉదయం 10 గంటల నుండి నిజామాబాద్ లోని సుభాష్ నగర్ లో గల K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కార్యాలయంతో పాటు ఆర్మూర్లో గల NCN నవనాథ్ కేబుల్ నెట్వర్క్ కార్యాలయంలో శ్రీ 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 మంగిరాములు మహారాజ్ మరియు ప్రముఖ గణపతి ఉపాసకులు గురుస్వామి బాయుపల్లి సుబ్బారావు గార్ల చేతుల మీదుగా ఉచిత మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కలదు. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జీజీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, కోఆర్డినేటర్ రజితలు తెలిపారు. నగరంలోని జీజీ కళాశాల ఆవరణలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్లపై ప్రిన్సిపల్ డాక్టర్ పి రామ్మోహన్ రెడ్డి, డైరెక్టర్ డీన్ ప్రొఫెసర్ ఆనంద్ పవర్, అసోసియేట్ ప్రొఫెసర్ రాధాకృష్ణ, నిజామాబాద్ కోఆర్డినేటర్
రజతులు కలిసి మీడియా సమావేశంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభించినట్లు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ లో పాఠ్యాంశాలు నాణ్యత మరియు గుర్తింపు పరంగా సాధారణంగా విశ్వవిద్యాలయంతో సమానంగా రూపొందించినట్లు వారు వివరించారు. 24/7 ఆన్లైన్ సక్సెస్ స్టడీ మెటీరియల్స్, ఉపన్యాసాలు, ఆడియో విజువల్స్, పాఠాలు BRAOU యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యను అందిస్తున్నామని వారు తెలిపారు. ప్రొఫెసర్ ఆనంద్ పవార్, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ డైరెక్టర్ సెంటర్ ఫర్ స్టాఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, హైదరాబాద్. నేను ముఖ్యంగా ఈ నిజామాబాద్ RCCకి విజిట్ చేయడానికి కారణం ఏంటి అని అంటే, మన విశ్వవిద్యాలయం అనేక UG PG ప్రోగ్రామ్స్లో నోటిఫికేషన్ ఇచ్చింది. సమాజానికి అంటే ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా వాసులకు ఈ వార్తని, ఈ విషయాన్ని తీసుకెళ్ళి అందరికీ విద్య అందించాలి అనేటటువంటి ఏదైతే మహత్తరమైనటువంటి లక్ష్యాన్ని మనం ముందు పెట్టుకొని ముందుకెళ్తున్నామో ఆ ఉద్దేశాన్ని పూర్తి చేయాలి అనంటే, సాధించాలి అనంటే రొటీన్కి భిన్నంగా మాణిక్ బండార్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్రీడా దినోత్సవాన్ని సందర్భంగా ఫన్నింగ్ గేమ్స్ నిర్వహించారు. మాంగ్లూరు మండలంలోని మాణిక్ బండార్ జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. స్థానిక పాఠశాల హెచ్ఎం కమ్మరపల్లి సత్యనారాయణ, ఇంటర్ ప్రధాన ఉపాధ్యాయురాలు భారతి ఆధ్వర్యంలో విద్యార్థులకు వివిధ రకాల ఫన్నీ గేమ్స్ ను ఏర్పాటు చేశారు. Manogna from 10th English medium from JPHS Manik Bandar. On the occasion of National Sports Day, Telangana government decided to hold sports in every school of Telangana. So since from 3 days we are celebrating Sports Day. We have played many games, we have enjoyed a lot with our friends and also with our teachers. Sports are very important to us, mainly for our health. Physically, mentally, socially and emotionally, sports made us to be fit. Thank you for sports lovers. డాడ్జ్బాల్, చెట్టు, గట్టు, చెరువు, కేంగర్ రిలే తదితర ఫన్నీ క్రీడలను పీడి కూన గంగాధరం ఆటలు ఆడిపించారు. ఈ క్రీడల్లో పాల్గొనడం పట్ల విద్యార్థులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Sweet name T. Vaishnavi from 10th English medium, ZPHS Manik Bandar. TS government has decided Vice CM Batti Vikramarka to conduct every school 1 hour games period. CM said that the Olympic games should take the permission with the Olympic and conduct 1 hour games, and next in Telangana state should participate Olympic games. We are enjoying a lot in these 3 days because of National Sports Day. In our school conducting so many games like kabaddi, kho-kho, funny games, etc. We are requesting to give us 1 hour games period. Thank you one and all. నగరంలోని RBVRR పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పాఠశాల మేనేజింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని ముబారక్లో గల RBVRR పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ధ్యాన్ చంద్ చిత్రపటానికి మొదట నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వాలీబాల్, బాస్కెట్బాల్, ఖోఖో పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి పాఠశాల సొసైటీ అధ్యక్షులు, కార్యదర్శి, ఈసీ మెంబర్లు కలిసి బహుమతులను, షీల్డ్లను ప్రదానం చేశారు. నవీపేట్ మండలంలో వ్యవసాయ పంట పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ కాయిల్స్ ను దొంగిలిస్తున్నారు. నవీపేట్ మండలంలో రోజు రోజుకు ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు పెరిగిపోతున్నాయి. రైతులు ఆందోళన చెందుతున్నారు. నాలీశ్వరంలో 4 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులో ఉన్న కాపర్ కాయిల్స్ ఎత్తుకెళ్లారు. నందిగామ శివారులో ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేశారు. సంఘటన స్థలాన్ని సీఐ సతీష్ పరిశీలించారు. ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సీఐ సతీష్ కోరారు. తెలంగాణ ఎరుకల గిరిజనుల హక్కుల పోరాటం కోసం కృషి చేసిన ఏకలవ్యుడి విగ్రహం నిజామాబాద్ లో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోనేరు సాయి కుమార్ అన్నారు. తెలంగాణ ఎరుకల గిరిజన హక్కుల పోరాట ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కోనేరు సాయి కుమార్, జిల్లా నాయకులు జియా గంగాధర్, నిజామాబాద్ పట్టణ నాయకులు హనుమ చిన్నసాయిలు ఆధ్వర్యంలో స్థానిక వినాయక్ నగర్లోని మహానీయుల విగ్రహాల కోసం కేటాయించిన స్థలంలోని ఏకలవ్యుడి చిత్రపటం వద్ద విగ్రహ ప్రతిష్టాపన కోసం, గద్దె నిర్మాణం కోసం భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హనుమ రమేష్, జియా గంగాధర్, జియా పోషెట్టి, హనుమ కిరణ్, హనుమ శేఖర్, హనుమ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ధ్యాన్ చంద్ స్ఫూర్తిదాయకంలో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో రాణించాలని రేంజల్ జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం ఆంజనేయులు సూచించారు. రేంజల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని గత 2 రోజుల నుండి జడ్పీహెచ్ఎస్ రేంజల్ పాఠశాలలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఇట్టి పోటీలలో గెలిచిన విజేతలకు బహుమతులతో స్వీట్లు పంచారు. క్రీడల్లో భాగంగా
కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ మరియు క్రికెట్ వంటి క్రీడలు అమ్మాయిలకు, అబ్బాయిలకు వేరువేరుగా ఆడించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం ధ్యాన్ చంద్ యొక్క విశిష్టతను వివరిస్తూ విద్యార్థులు కూడా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో రాణించాలని ఆశించారు. చివరగా ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలతో అలంకరించి క్రీడా పోటీలను ముగించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె ఆంజనేయులు, వ్యాయామ ఉపాధ్యాయులు కృష్ణమూర్తి మరియు పాఠశాల బృందం పాల్గొన్నారు. ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా మోర్తాల్లో బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ గోపి చేతుల మీదుగా క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు క్రీడా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ జిల్లా సెక్రటరీ గిర్మాజీ గోపి క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా సెక్రటరీ గిర్మాజీ గోపి మాట్లాడుతూ తన మిత్రుడు పీటి శ్యామ్ పాఠశాలలో విద్యార్థులకు క్రీడా దుస్తులు అవసరమని కోరగానే విద్యార్థుల సౌకర్యార్థం క్రీడా దుస్తులను అందించామని చెప్పారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోని ముందుండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. నవీపేట్ నూతన ఎస్ఐగా నియామకమైన కె వినయ్ని ఎడపెల్లి ఎక్స్ ఎంపీపీ ఆర్ భాస్కర్ రాజు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ లక్ష్మణ్ బాబు, వార్డు మెంబర్ గణపురం రవి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని 5వ టౌన్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ల ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన ఎస్ గంగాధర్ ను వర్ణి రోడ్ భీమ్సేన మాల సంఘం ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శాల్వా బుకేతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామచందర్, గైక్వాడ్ మారుతి తదితరులు పాల్గొన్నారు. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 74,500గా ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 69,170గా ఉంది. 18 క్యారెట్స్ బంగారం ధర 56,630గా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భర్త, కుమారుడితో కలిసి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత, తన బిడ్డ కవితను చూసి భావోద్వేగానికి లోనైన కేసీఆర్. నిరుపేదలకు అండగా నిలుస్తున్న ఇందిరమ్మ పథకాలు, రానున్న రోజుల్లో రూరల్ నియోజకవర్గానికి 20,000 ఇళ్లు నిర్మిస్తాం. సీఎం ఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. నిజం గెలిచింది, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. గుమ్మడికాయలతో దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానించిన కవిత కుటుంబ సభ్యులు. కేటీఆర్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన కవిత. ఉమ్మడి జిల్లాలో ఘనంగా శ్రీ ధ్యాన్ చంద్ జయంతి వేడుకలు. నగరంలో ఎస్బీఐ ఆధ్వర్యంలో ఫిట్నెస్ వాగ్దానం చేసిన సిబ్బంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సమాయత్తం కావాలి. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి. హైదరాబాద్ లో 2వ రోజు 12 CNC ఎక్సో కేబుల్ టీవీ ప్రదర్శన, పాల్గొని తిలకించిన జిల్లా కేబుల్ ఆపరేటర్లు. జిల్లాను వెంటాడుతున్న విషజ్వరాలు, డెంగ్యూ డేంజర్ బెల్స్ తో ఆందోళన చెందుతున్న జనాలు, కిక్కిరిస్తున్న ప్రభుత్వ ప్రైవేటు దవాఖానాలు. పెళ్లి భోజనంలో మటన్ ముక్కలు లొల్లి, మటన్ ముక్కలు తక్కువ వచ్చాయని వరుడి బంధువుల గొడవ, పరస్పరం రాళ్ల కర్రలతో దాడులు, పలువురికి గాయాలు. కార్యకర్తలకు అండగా నిలుస్తాం, పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. వేల్పూర్ మండలంలో కాంగ్రెస్ కార్యకర్తలను పరామర్శించిన విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.